టీవీలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతా ఉంది. ఆహ్, తిరుమల టికెట్ల పేరిట లక్కీ లాటరీ మోసం చేశారని ఒక నటి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చి, తను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే, వాళ్ళిద్దరు కానిస్టేబుల్‌ని తీసుకొని వెళ్ళి రెడ్ హ్యాండెడ్‌గా వాళ్ళని పట్టుకుంటే, ఆ నటి ఆడదని కూడా చూడకుండా ఆవిడని దుర్భాషలాడుతూ దూషిస్తూ అండ్ చున్నీ పట్టి లాగి, జుట్టు పట్టి లాగి, తోసి ఇలాంటి ఒక ఘటన జరిగింది. చే అలా లాగి కొట్టిన అబ్బాయి గూడా ఏదో కొంచెం సోషల్ మీడియాలో తనకు గూడా కొంచెం వైరల్ అయ్యే పేరేదో ఉంది. మర్చిపోయాను నేను. సరే, అసలు వివరాల్లోకెళ్తే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది అదే కావచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఒక పెద్ద స్కామ్ అనేది బయటపడింది. వైకుంఠ ద్వార దర్శనానికి చాలామంది మొన్న టికెట్లు అప్లై చేశారు. లక్కీ లాటరీలో కొంతమందిని వాళ్ళు అనుమతించారు. తర్వాత ఇంకొంతమంది వెళ్ళలేకపోయారు. ఆ లక్కీ డ్రా సిస్టమ్ మీకు బాగా గుర్తుంటే బాగా అందరూ కూడా గమనించండి. ఈ సేవాకో, మీ సేవాకో వెళ్ళి తిరుమల టికెట్లు అని వాళ్ళు అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు మీరు దరఖాస్తు చేసుకుంటే ఫ్రీయే యాక్చువల్‌గా అది. ఇంకా చెప్పాలంటే లాటరీ సిస్టమ్ ద్వారా కొంతమందిని ఎంపిక చేస్తారు. దానికి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. మేబీ ఒకవేళ కట్టాలనుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మీకు ఎట్లాగో దర్శనానికి టికెట్లు ఎలా ఇస్తారో ఆ తరఫున ఏమైనా ఉండే అవకాశం ఉంటే ఉంటుంది. ఇన్ కేస్ ఉండాలన్నా. బయట చాలామందికి పాపం ఈ విషయం తెలియక ఎవరెవరెవరెవరో కౌంటర్స్ పెట్టేసుకుంటున్నారు. లక్కీ లాటరీ సిస్టమ్ ద్వారా మేము మీకు వైకుంఠ ద్వార దర్శనం ఇప్పిస్తాము అని చెప్పి మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక ఒక నటి విషయంలో జరిగింది ఏంటంటే అది వేరే లక్కీ లాటరీ. దేవుడి పేరిట ఆయన మోసం చేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత టీవీలు ఇస్తాము, ఫ్రిడ్జ్లు ఇస్తాము, సెల్ ఫోన్లు ఇస్తాము, ఇంకేదో ఇస్తాము, వాడి పిండా కూడా స్నార్థము అది కూడా మీకే ఇస్తాము అని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం. సిటీలో అంటే చాలామందికి అవగాహన ఉంటుంది. కొంతమంది ఊర్లల్లో మరీ అంటే ఎట్లా చెప్పను, ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా రాని ఊర్లు కూడా కొన్ని ఉంటాయి. అక్కడ ఇంత అంటే ఈ రోజుల్లో ఫోన్స్ వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని వార్తలు చూస్తున్నారు. కానీ ఈవెన్ దో కూడా కొన్ని ప్రాంతాలు వార్తలు చూసినా చూడకపోయినా ఊరలలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు. ఇకపోతే ఏదైనా ఎంప్లాయీస్ అందరు కలిసి ఒక దగ్గర రెసిడెన్స్లు ఉంటాయి, గవర్నమెంట్ క్వార్టర్స్ వాటెవర్, అక్కడికి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి నమ్మించే వాళ్ళు ఉంటారు. డిజిటల్ మార్కెటింగ్ చేయండి, ఇది చేయండి, అది చేయండి, లేదా ఈ ప్రోడక్ట్ చూడండి, లేదా ఇందులో ఇన్వెస్ట్ చేయండి, ఇట్లా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. అలాగే లాటరీ కూడా మీకు తెలీదు. యాక్చువల్గా ఏంటంటే మీ ఊర్లోనే కొంతమందిని ఫస్ట్ వాళ్ళు కొంటారు. వాళ్ళు కూడా మీతో పాటే కూర్చొని లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఒకరికి కారు వెళ్ళుద్ది, ఒకరికి సైకిల్ వెళ్ళుద్ది, ఒకరికి ఇంకేదో, ఒకరికి వాషింగ్ మిషన్, ఒకరికి ఇంకేదో వెళ్ళుద్ది. ఈ వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. యాక్చువల్గా మీకు రావు అవి. వాళ్ళ పేర్లే అనౌన్స్ చేసి వాళ్ళకి ఇచ్చుకుంటారు. ఆ తర్వాత మీ కళ్ళ ముందే వాళ్ళకి వచ్చేసరికి మీకేంటంటే నెక్స్ట్ లక్కీ డ్రా ఉంటుంది, ఈసారి విజేత మీరే కావచ్చు అని ఒక చిన్న ఆశ పెట్టి వదిలేస్తే, అయ్యో ఇదన్నా మాకు వస్తుందేమో అని ఆశపడి మీరు చాలామంది లక్కీ లాటరీలు కొంటారు. అలా వాళ్ళు మోసం చేసి అక్కడి నుంచి జెండా ఎత్తేసి ఇంకో దగ్గరికి వెళ్తారు. ఇంకొంతమంది దేవుడి పేరిట ఈ టికెట్లు అమ్మడం, వైకుంఠ ద్వార దర్శనం లేకపోతే ఇంకేదో నుంచి పంపిస్తాము. అట్లాగే ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇంకా తొందరగా దర్శనం కావాలంటే ఇంకేమన్నా ఎక్కువ ఇస్తే అవుతుందా, లోపల బ్రేక్ దర్శనం అవుతుందా, ఎన్ని లడ్డూలు ఇస్తారు, పైనుంచి కళ్యాణం లడ్డూలు ఇస్తారా, వడ దొరకదంట, చాలా రేరు, ఆ వడలు ఏమన్నా మీరు ఇప్పించగలరా, కావాలంటే ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం. వీళ్ళకేమో వాళ్ళ అది ఉంటుంది కదా అమాయకత్వాన్ని క్యాష్ చేసుకొని, అవునండి అన్నీ మేమే ఇప్పిస్తాం, ఇంకా కావాలంటే తిరుమల టూర్ ప్యాకేజ్ ఉందండి మా దగ్గర, ఏమీ లేదు, మీరు ఫ్యామిలీతో పాటు ఎక్కేశారనుకోండి, అలా తిరుమల అవసరమైతే అరుణాచలం, అటు నుంచి అలా కాళహస్తి, అలాగే కాణిపాకం, ఇవన్నీ దర్శనం చేసి చూపిస్తామండి అని చెప్పి కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ మీరు నమ్మకండి దయచేసి. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, అయ్యో ఈ నటి ఏం జరిగింది, పలానా చోటుకి వెళ్తే ఎవరో ఏదో అన్నారంట, ఏ చోటుకి వెళ్ళింది, అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు వెళ్ళింది, ఓహో ఇదా అని మాత్రమే తెలుసుకుంటున్నారు. కానీ ఆ స్కామ్ గురించి అందరూ బాగా తెలుసుకోండి. అందరికి తెలియాల్సిన అవసరం కూడా ఉంది.
చాలా పెద్ద స్కామ్లు ఇవి. లాటరీ పేరిట అంటే సింపుల్గా బెట్టింగ్ గేమ్ అది, మీకు తెలియట్లా. అంటే లక్కీ లాటరీ అంటే ఏదో వస్తుందని. అయితే ఈ లాటరీ వాళ్ళని ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినా వీళ్ళు కోర్టులో ఈజీగా బయటపడతారు. ఎందుకో చెప్పనా, వాళ్ళ దగ్గర ఉండే రెడీమేడ్ ఆన్సర్ ఏంటంటే మరి షాపింగ్ మాల్లలో కూడా ఇస్తున్నారు కదండి, టీవీలలో కూడా ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు కదండి, సెల్ ఫోన్ షాపులలో ఇస్తున్నారు, బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఇస్తున్నారు, మేము మాత్రం ఇలా ఎందుకు చేయకూడదు? అట్లయితే మొత్తం లాటరీ సిస్టాన్ని మీరు నిషేధించండి, వాళ్ళకి పెట్టినప్పుడు మాకెందుకు ఆ హక్కు లేదని వాళ్ళు కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. కాబట్టి నిలబడే అంశం కాదు, ఏం చేసినా మోసపోయేది జనాలే, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే బెటర్. వై? బికాజ్ మధ్యతరగతి వాళ్ళు ఏదో చిన్న ఆశ ఉంటుంది. ఈ రోజుల్లో ఏంటంటే ఈఎంఐలు వచ్చేసరికి పాపం అందరి ఇళ్లలోనూ కలకల్లాడుతున్నాయి, బండ్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు అన్నీ ఉన్నాయి. కానీ ఒకప్పుడు చేతిలో డబ్బు ఉంటేనే ఇవన్నీ వచ్చేవి. అవి కొన్న తర్వాత ఆ రోజు ఎంత ఫంక్షన్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో లడ్డూలు పెట్టుకొని అందరికి ఇచ్చేవాళ్ళు, అట్లా ఉండేది. ఇప్పుడు అంటావా వినియోగం బాగా పెరిగిపోయింది అందరికీ కూడా. నువ్వు ఏ వస్తువు కావాలన్నా ఈఎంఐలో ఒక 2000 3000 పెట్టుకుంటే చాలు, నీకు ఇంటికి వచ్చేస్తుంది. పెద్ద పెద్ద టీవీలు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు మనం వాడగలుగుతున్నాం. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఈ ఫెసిలిటీ కూడా లేని వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాటికి మోసపోతూ ఉంటారు. ఉంటుంది కదా ఒక ఆశ, మన ఇంట్లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉండాలి, మన ఇంట్లో టీవీ ఉండాలి, నాకు ఒక బండి ఉండాలి. ఈ ఎమోషన్స్నే క్యాష్ చేసుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ ఇంకా ఏ ఇతరత్ర గుళ్ళకు సంబంధించి కానీ టికెట్లు బయట ఎవ్వడు కూడా ఏ షెడ్లోనూ కూడా ఎక్కడ కూడా అమ్మరు. ఈ సేవలో కూడా మీరు అది 1కి 2 సార్లు కనుక్కొని అథెంటిక్గా ఉంటే తప్ప మీరు కొనకూడదు అండ్ అందులో అప్లై చేసుకోకూడదు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్రెడీ కొండపైన కూడా ఇంతకుముందు దళారీ వ్యవస్థ ఉంటే దాన్ని కూడా ఫుల్గా క్లీన్ చేసేసారు. ఎవరు కూడా అట్లా లేదు, ప్రతి భక్తుడు స్వామి ముందు ఒక్కరే. కొంతమంది విఐపీలకి విఐపీ దర్శనాలు ఉంటాయి, అది వేరే విషయం. ఇంకా మీకు కూడా 10,000 టికెట్, 3,000 టికెట్, బ్రేక్ దర్శన టికెట్ ఇవన్నీ కొన్ని అందుబాటులో ఉన్నాయి. వాటికి తగ్గట్టు ఫ్రీగా లడ్డూలు ఇస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఏదైనా నీట్గా వెళ్ళండి. లైన్లో ఎక్కువసేపు నిలబడని వాళ్ళు బ్రేక్ దర్శనం తీసుకోండి. లేదు అంటే ఇంకా కొంచెం సొమ్ము ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకో 2 అడుగులు ముందుకేసి 10,000 టికెట్టే కొనుక్కోండి, తప్పే ఉంది. అంతేకాని వీళ్ళకి డబ్బులు ఇచ్చి మాత్రం దయచేసి మోసపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.